హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఏపీ డిఎస్సి 2018లో వచ్చినటువంటి మ్యాథ్స్ బిట్స్ అండి. ఇందులో 20 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యలో ఒక భాగము రెండవ భాగము కంటే 12 ఎక్కువగా ఉండేటట్లు 7:5 నిష్పత్తిలో విభజించబడిన ఆ సంఖ్య ఏది? ఫ్రెండ్స్, ఇక్కడ ఒక భాగము ఎక్స్, ఇంకొక భాగము x+12 అవుతుంది. ఇవి రెండు కూడా 7:5 నిష్పత్తిలో విభజించబడ్డాయి కాబట్టి ఇక్కడ 7 × x, ఇక్కడ 5 × x+12 అనేది చేయాలి. సో 7 × x 7x, 7x = 5x + 12 5 60. ఈ 5x అనేది ఇటు సైడ్కి వచ్చినప్పుడు -5x అవుతుంది. సో 7xలో నుంచి 5x తీసేస్తే మనకు 2x అయితే వస్తుంది. సో 2x = 60, x = 60/2 చేస్తే మనకు 30 వస్తుంది. సో x వాల్యూ 30. సో ఒక భాగం వాల్యూ 30 వచ్చింది. రెండవ భాగం అంటే 30 + 12 చేయాలి. సో ఒక భాగము 30, ఇంకొక భాగము 42 అండి. సో ఈ రెండు కూడా యాడ్ చేస్తే మనకు ఆ సంఖ్య ఏదో వస్తుంది. సో 30 + 42 72. ఆ సంఖ్య ఏది అంటే ఆప్షన్ 3 72. నెక్స్ట్ వన్, దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కన్నా 10 ఎక్కువ మరియు దాని చుట్టుకొలత 140 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కన్నా 10 ఎక్కువ అన్నారు. సో వెడల్పు ఫస్ట్ x అనుకుంటాం మనము, పొడవు x+10 అవుతుంది. మనకి ఇక్కడ చుట్టుకొలత ఇచ్చారండి 140. సో దీర్ఘ చతురస్రానికి చుట్టుకొలతకి ఫార్ములా 2 × l+b. సో 2 × l+b అంటే x+10 = 140. ఇక్కడ x+x 2x అవుతుంది. సో 2x + 10 = ఈ 2 అనేది ఇటు సైడ్కి పోతే డివిజన్ చేస్తుంది కాబట్టి /2 చేస్తే మనకి ఇక్కడ 70 వస్తుందండి. సో 2x + 10 = 70. 2x ఈ 10 అటు సైడ్కి పోతే -10 అవుతుంది కాబట్టి 70 - 10 60 అవుతుంది. x = 30. x వాల్యూ మనకి 30 వచ్చింది. సో 30 అంటే అది వెడల్పు. సో వెడల్పు 30 అండి. నెక్స్ట్ పొడవు అనేది వెడల్పు కంటే 10 ఎక్కువ కదా. సో 30కి 10 యాడ్ చేస్తే 40 అయితే వస్తుంది. సో మనకి ఇప్పుడు దీర్ఘచతురస్రం పొడవు వచ్చింది, వెడల్పు వచ్చింది. దాని వైశాల్యం, దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా l × b, పొడవు × వెడల్పు. సో 30 × 40 చేస్తే మనకు 1200 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ 1 1200 సెంటీమీటర్². నెక్స్ట్ వన్, రెండు సంఖ్యల లబ్దం 1,55,520 మరియు వాటి గసాబా 72 అయినా వాటి కసాగు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక ఫార్ములా గుర్తుండాలి. రెండు సంఖ్యల లబ్దం అనేది వాటి యొక్క కసాగు గసాబాల లబ్దానికి సమానము. సో ఇక్కడ రెండు సంఖ్యల లబ్దం ఇచ్చారు, కసాగు కనుక్కోవాలి, గసాబా అయితే ఇచ్చారు. సో ఇప్పుడు కనుక్కోవాలి అంటే లబ్దము బై గసాబా చేస్తే మనకు కసాగు వస్తుంది. సో 1,55,520/72 ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 2160 అయితే వస్తుందండి. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 2160. నెక్స్ట్ వన్, పక్క పటంలో OA = AB, యాంగిల్ A = x డిగ్రీస్, యాంగిల్ C = 2x డిగ్రీస్ మరియు CD = OD అయిన x విలువ ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇది సమద్విబాహు త్రిభుజం అండి, COD అనేది. సో సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండేటువంటి కోణాలు సమానము. సో ఇక్కడ మనకి ఇచ్చారు CD
మరియు ఓడి ఈ రెండు భుజాలు కూడా సమానమే. సో దీనికి ఎదురుగా ఉన్నటువంటి కోణము సమానం అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 2x ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2x అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు కూడా శీర్షాభిముఖ కోణాలు అవుతాయి. ఇక్కడ 2x డిగ్రీస్ ఉంటే AOB దగ్గర కూడా యాంగిల్ O దగ్గర కూడా 2x డిగ్రీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ B దగ్గర కూడా 2x డిగ్రీస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ AO మరియు AB రెండు కూడా సమాన భుజాలు కాబట్టి ఈ సమాన భుజాలకు ఎదురుగా ఉండేటువంటి కోణాలు సమానము. సో ఇక్కడ 2x ఉంటే ఇక్కడ కూడా 2x వస్తుందండి. ఇప్పుడు మనం ట్రయాంగిల్ AOB తీసుకున్నట్లయితే కనుక కోణాలు ఏ విధంగా ఉన్నాయంటే x + 2x + 2x. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ కాబట్టి దానికి ఈక్వల్ చేయాలి. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 5x వస్తుంది. 5x = 180, x = 180/5. 5 1 = 5, 5 3 = 15, 3 ఉంటుంది ఇంకా 5 6 = 30. సో x వాల్యూ ఎంత అంటే 36 డిగ్రీస్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 243 whole power x into 81/5 whole power -3 into 3/5 whole cube into 3 power -1 equal to 3 power 0 అయిన x విలువ ఎంత? ఫ్రెండ్స్ ఇక్కడ మనం 243ని 3 power 5గా రాస్తాము. సో 3 power 5 whole power x ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా 3 power 5xగా మనం రాయవచ్చు. ఇంటూ నెక్స్ట్ 81/5. ఈ 81/5 హోల్ పవర్ -3 పవర్లో -3 ఉంది కాబట్టి దీన్ని మనం భిన్నాన్ని రివర్స్ చేయాలండి. సో భిన్నాన్ని రివర్స్ చేస్తే పవర్లో ఉన్నటువంటి -3 అనేది +3గా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనము వీటిని ఈ 81ని ఏ విధంగా రాయవచ్చు అంటే 3 power 4గా రాయవచ్చు. 3 × 3 × 3 3 3 = 9, 9 3 = 27, 27 3 = 81. సో 81 ప్లేస్లో మనము 3 power 4 అయితే రాస్తాము. సో ఇక్కడ 5 ఈ క్యూబ్ అనేది రెండిటికి చెందుతుంది కదా. సో దీన్ని 5³/3 power 4. ఇక్కడ 3 power 4 ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది. 4 3 = 12 అయితే వస్తుంది. సో 3 power 12గా రాస్తాం. ఇంటూ ఇక్కడ 3³/5³ ఇంటూ ఈ 3 power -1ని మనం 1/3గా రాయవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే 5³ 5³ క్యాన్సిల్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ 3³ ఉంది. సో ఇక్కడ 3 power 12 ఉంది కదా. ఈ 12లో 3 పోతే మనకు 9 అయితే మిగులుతుంది. సో ఇక్కడ 3 power 9 ఉంటుంది. ఇక్కడ 1/3 అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాయవచ్చు అంటే 3 power 5x ఇంటూ ఈ 1/3 power 9 అనేది పైకి వస్తే 3 power -9 అయితే అవుతుంది. ఇంటూ ఈ 1/3 అనేది 3 అనేది పైకి వచ్చినప్పుడు 3 power -1 అయితే అవుతుందండి. సో 3 power -9 ఇంటూ 3 power -1 ఇవి రెండు కూడా 3 power -10 అయితే అవుతాయి. సో 3 power 5x ఇంటూ 3 power -10 ఈక్వల్ టు 3 power 0. సో ఇప్పుడు భూములు సమానం కాబట్టి వీటిని ఘాతాంకాలని కూడా మనం సమానం చేస్తే 5x -10 ఈక్వల్ టు 0, 5x = 10 అవుతుంది. x = 10/5 అండి. సో 10/5 అంటే 5 1 = 5, 5 2 = 10. ఆన్సర్ మనకు 2 అయితే వస్తుంది. x విలువ ఆప్షన్ 3 2. నెక్స్ట్ వన్ 32 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు కొలతలుగా గల లోహపు దీర్ఘఘనమును కరిగించి 8 సెంటీమీటర్ల భుజంగా గల సమగణాలను పోయగా వచ్చు సమగణాల సంఖ్య. సో ఇక్కడ మనం దీర్ఘఘన ఘనపరిమాణము బై సమఘన ఘనపరిమాణం వేసుకోవాలి. దీర్ఘఘన ఘనపరిమాణానికి ఫార్ములా LBH. సో 32 × 16 × 8 బై సమఘన ఘనపరిమాణం A³
సో ఇక్కడ భుజం ఇచ్చారు కదా 8. సో 8ని మనం 3 టైమ్స్ రాసుకుంటాం. 8 8 క్యాన్సిల్ అండి. ఇక్కడ 8 1 జా 8 2 జా 16. నెక్స్ట్ 8 1 జా 8 4 జా 32. మనకి మిగిలేది 4 × 2 4 2 జా 8. సో ఆన్సర్ ఆప్షన్ 1 8. నెక్స్ట్ 1 28 క్యూబ్ ప్లస్ -15 క్యూబ్ ప్లస్ -13 క్యూబ్ విలువ ఎంత? సో 28 క్యూబ్ 28 × 28 × 28 చేస్తే మనకు 21,952 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ -15 క్యూబ్ చేస్తే మనకు ఇక్కడ ఏమి ఘాతాంకంలో 3 ఉంది, అంటే బేసి సంఖ్య కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. సో దీని వాల్యూ కూడా మనకు మైనస్లో వస్తుంది. సో -15 క్యూబ్ వాల్యూ 3,375. నెక్స్ట్ 13 క్యూబ్ -13 క్యూబ్ వాల్యూ మనకు 2,197 అయితే వస్తుంది. సో దీని అంతటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సరు 16,380 అండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 16,380. నెక్స్ట్ 1 పక్క పటంలో ఏబి మరియు సిడిలు బిందువు ఓ వద్ద ఖండించుకున్నాయి. యాంగిల్ బిఓసి = యాంగిల్ సిఓఏ = 7:5 అయిన ఆ కోణాలు. ఇక్కడ చూద్దాం మనము బిఓసి నెక్స్ట్ సిఓఏ. ఇది రేఖీయ ద్వయం అవుతుందండి. రేఖీయ ద్వయంలో కోణము 180 degrees అయితే ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి నిష్పత్తి 7:5. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలి అంటే 7/7 + 5 మొత్తం భాగాలు 12 అవుతాయి. సో 7/12 × 180 చేస్తే ఒక కోణం వస్తుంది. ఇంకొక కోణం రావాలి అంటే 5/12 × 180 చేయాలి. ఇక్కడ 12 1 జా 12, 12 1 జా 12 6 ఉంటుంది. 12 5 జా 60. సో 15 × 7 105. నెక్స్ట్ ఇక్కడ 12 1 జా 12, 15 జా 180 అండి. నెక్స్ట్ 15 × 5 15 5 జా 75. ఒక కోణము 105 degrees, ఇంకొక కోణము 75 degrees అయితే వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1 ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న కోణాలలో ఒకటి రెండవ దానికి రెట్టింపు కన్నా 30 తక్కువ అయినా అందులో పెద్ద కోణం విలువ. ఫ్రెండ్స్, ఇప్పుడు సమాంతర చతుర్భుజ ఆసన్న కోణాలలో ఒక కోణం x అనుకుంటాము. ఒక కోణం అనేది రెండవ దాని రెట్టింపు కన్నా 30 తక్కువ అన్నారు. సో రెండవ దాని రెట్టింపు కన్నా 30 తక్కువ అంటే 2x - 30. ఒక కోణం x, ఒక కోణం 2x - 30 అనుకుంటాము. సో సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు మొత్తము 180 degrees. సో ఇవన్నీ మనం యాడ్ చేస్తే 180కి ఈక్వల్ చేసుకోవాలి. సో 2x ఇక్కడ x ఉంది 3x అవుతుంది. 3x = ఈ +30 అటు సైడ్కి పోతే -30 అనేది అటు సైడ్కి పోతే +30 అవుతుందండి. సో 180 + 30 ఎంత అవుతుందంటే 210. మనకు కావాల్సింది x = 210/3. 3 1 జా 3, 3 7 జా 21, 3 0 జా 0. సో x వాల్యూ 70 degrees అయితే వచ్చింది. ఇందులో పెద్ద కోణము ఏది అంటే 2x - 30 అండి. సో x ప్లేస్లో 70 పెడితే మనకు ఇక్కడ 140 - 30 వస్తుంది. సో 140లో నుంచి 30 తీసేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సరు 110 degrees. ఇందులో పెద్ద కోణం ఏది అంటే ఆప్షన్ 4 110 degrees. నెక్స్ట్ 1 పక్క పటం ఏబిసిడి దీర్ఘచతురస్రంగా AB = x + 3 cm, BC = x - 3 cm మరియు దాని చుట్టుకొలత 44 cm అయిన షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీర్ఘచతురస్ర వైశాల్యం కనుక్కొని
నెక్స్ట్ త్రిభుజ వైశాల్యం కూడా కనుక్కొని దీర్ఘచతురస్ర వైశాల్యంలో నుంచి త్రిభుజ వైశాల్యాన్ని తీసివేస్తే షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం వస్తుంది. సో ఇక్కడ మనకు పొడవు వెడల్పులు ఇచ్చారు x+3 x-3 అని, చుట్టుకొలత 44 ఇచ్చారు. సో మనకి దీర్ఘచతురస్ర చుట్టుకొలతకి ఫార్ములా 2 × l+b. సో 2 × l అంటే x+3, b x-3. ఇక్కడ x+x 2x అండి, -3 + 3 ఇక్కడ 0 అయిపోతుంది. సో 2x × 2 4x అవుతుంది. 4x = మనకి చుట్టుకొలత 44 ఇచ్చారు. సో x = 11. సో x వాల్యూ 11 వస్తుందండి. సో ఈ x వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి వాల్యూ ఎంత వస్తుంది, 11 + 3 అంటే 14 వస్తుంది. నెక్స్ట్ బీసీ వాల్యూ x-3 అంటే 11 - 3 చేస్తే 8 అయితే వస్తుంది. సో పొడవు 14, నెక్స్ట్ వెడల్పు 8 సెంటీమీటర్స్ అండి. ఇప్పుడు మనకు కావాల్సింది షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం కదా. సో ఇక్కడ చూద్దాం, ఏబి అనేది పొడవు కదా. సో ఇది సమబాహు త్రిభుజం అండి. సో త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఆఫ్ BH భూమి 14 సెంటీమీటర్స్, హైట్ 8 సెంటీమీటర్స్. 2 1 = 2 7 = 14, 7 8 = 56. సో ఈ త్రిభుజ వైశాల్యం 56 వచ్చింది. నెక్స్ట్ దీర్ఘచతురస్ర వైశాల్యం, ఇక్కడ పొడవు వెడల్పు 14 × 8 చేస్తే 112 వస్తుందండి. సో ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం 112, త్రిభుజ వైశాల్యం 56. దీర్ఘచతురస్ర వైశాల్యంలో నుంచి త్రిభుజ వైశాల్యం అయినటువంటి 56ని మనం తీసివేయాలి. ఆ విధంగా తీసివేస్తే మనకు ఇక్కడ 12 - 6 6 అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంటుంది, 10 - 5 5. ఆన్సరు 56 అయితే వస్తుందండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 56 సెంటీమీటర్స్. షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యము 56 సెంటీమీటర్స్. నెక్స్ట్ 1, ఒక పటం యొక్క స్కేలు 1:50,000 అని ఇవ్వబడింది. పటంలో 2 పట్టణాల మధ్య దూరం 6 సెంటీమీటర్స్ ఉన్నచో వాటి మధ్య గల నిజ దూరం కిలోమీటర్లలో. 1:50,000 అన్నారు. సో 6 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 5 = 30. సో రిమైనింగ్ 4 zeros అలానే పెట్టుకుంటే మనకు 3 lakhs అయితే వస్తుంది. 3 lakhs సెంటీమీటర్స్ అండి. ఇది మనం దీన్ని కిలోమీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. 1 కిలోమీటర్ అనేది 1 lakh సెంటీమీటర్స్కి సమానం. సో డివైడెడ్ బై 1 lakh చేస్తే మనకు 3 అయితే వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ 2 3 కిలోమీటర్స్. నెక్స్ట్ 1 1/3 3/10 1/2 2/5 అకర్ణీయ సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చగా. వీటిని మనం ఇప్పుడు ఆరోహణ క్రమం అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి అమర్చాలండి. సో వీటన్నింటినీ మనం డివిజన్ చేసినప్పుడు 1/3 డివిజన్ చేస్తే మనకు 0.333 అని వస్తూ ఉంటుంది. 3/10 మనం డివిజన్ చేస్తే 0.3 వస్తుంది. 1/2 0.5, నెక్స్ట్ 2/5 0.4. వీటిని మనం ఆరోహణ క్రమంలో అమర్చితే సో వీటన్నింటిలో చిన్నది ఏది 0.3 అంటే 3/10 అనేది చిన్నది. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది 1/3, నెక్స్ట్ 0.4 కదా అంటే 2/5, నెక్స్ట్ 0.5 1/2. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 3/10 1/3 2/5 1/2. నెక్స్ట్ 1 సమబాహు త్రిభుజ చుట్టుకొలత 12√3 సెంటీమీటర్స్ అయినా దాని వైశాల్యం సెంటీమీటర్ స్క్వేర్లో. ఫస్ట్ ఇక్కడ సమబాహు త్రిభుజ చుట్టుకొలత ఫార్ములా వేసుకొని మనము ఏ వాల్యూ కనుక్కోవాలండి. సో సమబాహు త్రిభుజ చుట్టుకొలతకి ఫార్ములా 3a = 12√3. మనకు కావాల్సింది ఏ కదా. సో a = 3 1 = 3 3 4 = 12 అండి. సో ఏ వాల్యూ 4√3 అయితే వస్తుంది.
ఇప్పుడు మనకు కావాల్సింది సమబాహు త్రిభుజ వైశాల్యం. సమబాహు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా √3/4 a². సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే √3/4 ఇంటూ a² ప్లేస్లో 4√3 ఇంటూ 4√3 సబ్స్టిట్యూట్ చేయాలి. 4 క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ √3 ఇంటూ √3 3, √3 ఇంటూ √3 చేస్తే మనకు 3 అయితే వస్తుంది. సో 4 ఇంటూ 3 12, 4 3 జా 12. ఇక్కడ √3 ఆల్రెడీ ఉంది కాబట్టి ఆన్సరు 12√3. ఇక్కడ ఇచ్చినటువంటి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము ఆప్షన్ 1 12√3 cm². నెక్స్ట్ 1, ఒక మనిషి తన స్కూటర్పై 30 km/h వేగంతో ప్రయాణించి అతడు తన గమ్యస్థానమును 6 నిమిషాల ఆలస్యంగా చేరుతాడు. కానీ 40 km/h వేగంతో ప్రయాణించిన 5 నిమిషాల ముందుగా చేరును. అయితే అతడు ప్రయాణించిన దూరం కిలోమీటర్లలో. ఫ్రెండ్స్ ఇక్కడ 6 minutes ఆలస్యంగా, ఇక్కడ 5 minutes ముందుగా చేరాడు కాబట్టి ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ కనుక్కోవాలి. 6 - -5 చేస్తే మనకు 11 minutes వస్తుందండి. సో ఇప్పుడు లెక్కలో మనకి 30 km/h వేగంతో, ఇక్కడ 40 km/h వేగంతో అన్నారు కాబట్టి ఇక్కడ d/30, d అంటే డిస్టెన్స్, d/30 - d/40 ఈక్వల్ టు ఇక్కడ 11 minutes కదా డిఫరెన్స్. ఇక్కడ 11 minutesని అవర్స్లోకి చేంజ్ చేయాలంటే 11/60 వేసుకోవాలండి. 30కి 40కి కసాగు 120, 34 జా 120, 4 ఇంటూ d 4d మైనస్ 40 టేబుల్లో 43 జా 120 వస్తుంది. 3 ఇంటూ d 3d అండి. సో ఇక్కడ 4dలో నుంచి 3d తీసేస్తే మనకు వచ్చేది d. సో d ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ 11/60 ఉంది. సో 11/60 ఇంటూ 120. సో ఇక్కడ డివైడెడ్ బైలో ఉన్నటువంటి 120 అటు సైడ్కి పోతే ఇంటూ 120 అవుతుంది. 61 జా 60, 62 జా 120. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 2 ఉంది. 11 2 జా 22. సో అతడు ప్రయాణించినటువంటి దూరము 22 kilometers. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1, 8 పరిశీలనల అంకమధ్యమం లెక్కించుటలో 42కి బదులుగా 24గా పొరపాటున చేయగా విలువ 38గా వచ్చిన సరైన అంకమధ్యమం. సో ఇక్కడ 8 పరిశీలనల అంకమధ్యమము 38గా వచ్చింది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, 38 ఇంటూ 8 చేయాలి. నెక్స్ట్ 42కి బదులుగా 24 వేశారు కాబట్టి సో దీనికి మనం 42 యాడ్ చేసి 24 తీసేయాలండి. ఇక్కడ ఎన్ని పరిశీలనలు అంటే 8 కాబట్టి /8 వేసుకోవాలి. ఇప్పుడు మనం 38 ఇంటూ 8 చేస్తే 8 8 జా 64, 8 3 జా 24, 24 ప్లస్ 6 30, 304 వస్తుంది. నెక్స్ట్ 42లో నుంచి 24 తీసేస్తే మనకు 18 వస్తుంది, ప్లస్ 18/8. నెక్స్ట్ 304 ప్లస్ 18 చేస్తే మనకు 8 + 4 12. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2 వస్తుంది. నెక్స్ట్ 3 ఉంటుంది /8. 322/8 అయితే వస్తుంది. 322 డివైడెడ్ బై 8 చేస్తే 8 4 జా 32 అండి. ఇక్కడ 2 తీసుకుంటాము, ఇంకా లేదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 తీసుకుంటే 8 2 జా 16, 10 - 6 4. నెక్స్ట్ 0 పెట్టుకుంటే 8 5 జా 40. సో 40.25 అయితే వచ్చింది. సో దీనికి సరైన అంకమధ్యమం ఆప్షన్ 2 40.25. నెక్స్ట్ 1, 20,000 రూపీస్పై 2 సంవత్సరాలకు 10% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య తేడా. సో ఫ్రెండ్స్ మనము ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంకి చక్రవడ్డీ మరియు బారు వడ్డీ రెండు కనుక్కొని ఆ రెండు వడ్డీల మధ్య తేడా అయితే కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం చక్రవడ్డీ కనుక్కుందాం. చక్రవడ్డీకి ఫార్ములా, చక్రవడ్డీ మొత్తానికి ఫార్ములా A = P × R/100 అండి. సో ఇక్కడ P అంటే 20,000. సో 20,000 ఇంటూ 1 ప్లస్ R అంటే 10, 10/100 n ప్లేస్లో ఎన్ని ఇయర్స్ అయితే అది రాయాలి. సో ఇక్కడ 2 years కాబట్టి 2 అవుతుంది.
సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుందండి, ఇక్కడ 1/10 వస్తుంది. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 20,000 ఇంటూ 10 1 జా 10, 10 + 1 11 అవుతుంది. సో 11/10 ఇంటూ 11/10. సో ఇక్కడ 11/10 హోల్ స్క్వేర్ కాబట్టి ఆ విధంగా రాస్తాం. ఇక్కడ 1 0, ఇక్కడ 1 0 కాబట్టి ఇక్కడ 2 zeros అయితే వెళ్ళిపోతాయి. సో 200 ఇంటూ 11 ఇంటూ 11 ఇవన్నీ కూడా మల్టిప్లై చేస్తే మనకు 24,200 అయితే వస్తుంది. సో ఇది చక్రవడ్డీ. నెక్స్ట్ ఇప్పుడు మనం బారువడ్డీ కనుక్కుంటే బారువడ్డీ I = PTR/100 కదా. P 20,000, T 2 years, R 10/100. 2 zeros క్యాన్సిల్ అవుతుందండి. సో ఇక్కడ 10 2 జా 20, 200 ఇంటూ 20 చేస్తే మనకు 4,000 వస్తుంది. సో ఇక్కడ నేను కనుక్కున్నది ఏమి అంటే వడ్డీ మాత్రమే. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది అంటే మొత్తం కావాలి అంటే అసలు ప్లస్ వడ్డీ చేయాలి కదా. సో 20,000 + 4,000 చేస్తే మనకు 24,000 అవుతుంది. సో బార్ వడ్డీ 24,000. నెక్స్ట్ చక్రవడ్డీది 24,200 అండి. సో ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 200 రూపీస్. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 200. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి చేతి గడియారాలను రెండింటిని ఒక్కొక్కటి 6,000 రూపాయలకు అమ్మగా ఒకదానిపై 20% లాభము మరొక దానిపై 20% నష్టము వచ్చిన మొత్తం మీద అతను పొందిన లాభం లేదా నష్టము శాతంలో. ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏదైనా ఒక వస్తువును అమ్మినప్పుడు లాభ శాతము నష్ట శాతం ఒక్కటే ఉన్నప్పుడు మనం వేసుకోవాల్సినటువంటి ఫార్ములా x²/100 అండి. సో ఇక్కడ x² అంటే 20 × 20 వస్తుంది. లాభ శాతం నష్ట శాతం లాభము నష్టం రెండు ఒకటే కదా. సో 20/20 × 100. ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనకి 4 అయితే వస్తుంది. ఈ 4 అనేది నష్టము. ఎప్పుడు కూడా రెండు వస్తువులను ఒకే ధరకు కొని అమ్మినప్పుడు ఒక దాని మీద 1% లాభము రెండవ దాని మీద కూడా అంతే % నష్టము వచ్చినప్పుడు అతడికి వచ్చేటువంటిది నష్టమే. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3 4%. నెక్స్ట్ వన్, సమగణం యొక్క ప్రతి భుజంను 3 రెట్లు చేయగా దాని సంపూర్ణతల వైశాల్యంలో వచ్చు పెరుగుదల. సో ఇప్పుడు సమగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏమిటి అంటే 6a². ఇక్కడ భుజాన్ని 3 రెట్లు చేశారండి. సో భుజం ఏ కదా, దీన్ని 3 రెట్లు చేస్తే 3a² వస్తుంది. సో 6 × 3a² అయితే వస్తుందండి. సో దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే 6 × 3² అంటే 9 కదా, దీన్ని మనం 3a²ని 9a² రాస్తాము. సో ఇప్పుడు ఈ 9ని బయటకు తీసుకొస్తామండి, ఈ 6 లోపలికి వెళ్తుంది. సో అప్పుడు 9 × 6a² అవుతుంది. సో ఈ ప్లేసెస్ అయితే ఎక్స్చేంజ్ చేసినా కూడా వాల్యూ అయితే మారదు. సో 9 బయటకు వస్తే 6a². సో మనకు ఆల్రెడీ ఈ 6a² ఏది అంటే సంపూర్ణతల వైశాల్యం అండి. సో ఒక సమగణం యొక్క ప్రతి భుజాన్ని 3 రెట్లు చేస్తే దాని సంపూర్ణతల వైశాల్యంలో పెరుగుదల ఎంత అంటే 9 రెట్లు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, 2b91a7 అను ఒక 6 అంకెల సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడిన a + b యొక్క కనిష్ట విలువ. 9 యొక్క భాజనీయత సూత్రం ఐడియా ఉండాలి. 9కి 3కి రెండిటికి కూడా ఒకటే అండి భాజనీయత సూత్రము. సో 9 యొక్క భాజనీయత సూత్రం ఏమిటి అంటే ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెల మొత్తం అనేది 9 చేత నిశ్శేషంగా భాగించబడాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి అంకెల మొత్తం వేసుకుంటే 2 + b + 9 + 1 +
ఏ ప్లస్ 7. ఇక్కడ 2 + 9 11. నెక్స్ట్ 11 + 1 12. 12 + 7 19. నెక్స్ట్ ఏ ప్లస్ బి అలానే పెట్టుకుంటామండి. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లేస్లో మనం ఏ నెంబర్ని తీసుకుంటే అది 9 చేత భాగించబడుతుందో చూడాలి. ఫర్ సపోజ్ 6 తీసుకుందామండి ఏ ప్లస్ బి ప్లేస్లో. సో 19కి 6 యాడ్ చేస్తే మనకు వచ్చేది 25. సో ఈ 25 అనేది 9తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లేస్లో 3 తీసుకుంటే 19 + 3 22. ఇది కూడా 9తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 4 తీసుకుంటే 23 వస్తుందండి. అది కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 8 తీసుకుంటే 19 + 8 మనకు 27 అయితే వస్తుంది. సో 27 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఏ ప్లస్ బి యొక్క కనిష్ట విలువ ఆప్షన్ 4 8. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.